అక్కో శైలక్క, మీరు స్టోరీ చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నైట్ వింటున్నాను కాబట్టి కొంచెం భయంగా ఉంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి కామెంట్ పెట్టారు. ఇంకా సిస్టర్ అయితే అక్క ఒక వీడియోలో చెప్పొచ్చు కదా అక్క, ఏంటక్క ఈ సస్పెన్స్ అనేసి చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక వీడియోలో చెప్పడం కుదరదు కదా, స్టోరీ చాలా పెద్దగా ఉంది. ఇంకా షార్ట్ వీడియోస్ 3 మినిట్సే కాబట్టి అవ్వట్లేదు. ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు హర్రర్ స్టోరీ పార్ట్ 4 అనమాట. పార్ట్ 1, 2, 3 నేనైతే బయోలో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి. ఇప్పుడు స్టోరీ ఎక్కడికి వచ్చిందంటే, మా హస్బెండ్ కూడా ఆ సౌండ్స్ అయితే విన్నారు. విని ఒక 2 మినిట్స్ దాకా మెదలకుండా అసలు ఏం జరుగుతుందని గమనించారు. ఆ తర్వాత తనకు కూడా భయం వేసింది, కానీ నా ముందైతే తను భయపడలేదు. ఎందుకంటే తను భయపడితే నేను ఇంకా భయపడతానేమోననేసి నన్ను చేపట్టుకొని చిన్నగా డోర్ అయితే తీసేశారు. డోర్ తీసిన సౌండ్కి ఆ సౌండ్ అయితే ఆగిపోయిందనమాట. ఇంకా నేను చెప్పాను కదా ఇలా ఇలా అని, నా మాట మీరు అసలు ఎవ్వరు నమ్మలేదు అనేసి అంటే, ఇంకా మా హస్బెండ్ నన్ను దగ్గర తీసుకొని భయపడకు నేను ఉన్నాలే అని చెప్పారు. మేము మా రూమ్లో నుంచి అత్తయ్య వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళాము. అప్పటికి వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళని అయితే లేపి ఇంకా మా హస్బెండ్ జరిగింది మొత్తం చెప్పారు. అవునా అనేసి నేను చెప్తే నమ్మలేదులే, కానీ వాళ్ళ కొడుకు చెప్తే మంచిగా నమ్మేశారనమాట. ఇంకా మా అత్తయ్య అయితే ప్రేయర్ ఆయిల్ ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చి మా రూమ్లో మొత్తం జల్లింది. మాకు కూడా ప్రేయర్ చేసేసి ఫోర్హెడ్ మీద క్రాస్ సింబల్ అయితే వేసేసి మీరు ప్రేయర్ చేసుకొని పడుకోండి, భయపడకండి, ఇంకా వాటి గురించి ఆలోచించకండి అనేసి చెప్పింది. ఇంకా మేము కూడా ఇంకా భయంగానే పడుకొని పోయాము ఆ నైట్. మీరు అనుకోవచ్చు ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆ విండోల నుంచి మీరు బయటకు చూడొచ్చు కదా అసలు ఏంటో అని, కానీ నేను ఎప్పుడు అలా చూసేదాన్ని కాదు. ఎందుకంటే చూడకూడదు నేను ఏమైనా చూసాను అనుకోండి, ఆ తర్వాత నా గుండె ఆగిపోయింది. అందుకనే ఎప్పుడు సౌండ్ వచ్చినా కూడా డోర్ తీసుకొని వెంటనే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయేదాన్ని. ఒక 2 టైమ్స్ అలా జరిగిన తర్వాత ఇంకా నేను ఈ రూమ్లోకి అస్సలు మా హస్బెండ్ లేకుండా వచ్చేదాన్నే కాదు. ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉండేదాన్ని. మీరు చెప్తే నమ్మరు, మార్నింగ్ కూడా ఆ రూమ్లో నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని కాదు. అసలు ఆ రూమ్కే వెళ్ళేదాన్ని కాదు. ఏమన్నా బట్టలు కావాలంటే మా అత్తయ్య వాళ్ళ రూమ్లో పెట్టేసుకొని ఆ రూమ్లోనే ఉండేదాన్ని. ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా మేము చర్చికి వెళ్ళే మమ్మీ వాళ్ళకి కాల్ చేసి మా అత్తయ్య జరిగిన విషయం మొత్తం చెప్తే మమ్మీ అయితే ప్రేయర్ చేశారు. ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది కదా అసలు ఏంటి సిచ్యువేషన్. మమ్మీ అయితే బాగా ప్రేయర్ చేసుకోండి అనేసి ఒకే మాట చెప్పారు. తర్వాత మమ్మీ ఇంటికి అయితే వచ్చి ప్రేయర్ చేసి ఇంటి చుట్టూ ప్రేయర్ ఆయిల్ వేసి భయపడకమ్మా అంతా దేవుడే చూసుకుంటాడు, నువ్వైతే ప్రేయర్ చేసుకోమనేసి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎలాంటి సౌండ్స్ అయితే ఇక్కడ మా రూమ్ వెనక కిటికీ దగ్గర అయితే నేను వినలేదు. సో ఇదే ఫ్రెండ్స్ నేను విన్నది. పెద్ద భయంకరంగా అయితే ఉండదు, కానీ అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఉన్నప్పుడు చాలా భయపడ్డాను నేను. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ సౌండ్ అనమాట. ఇప్పుడు నేను సౌండ్ చేసి చూపించిన మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేస్తారు. సో అందుకోసం అనేసి చెప్తున్నాను. మమ్మీ చెప్పిన మాటలు ఏంటంటే, మా పెళ్ళి అమావాస్య రోజు జరిగిందంట. సో పట్టుబట్టల మీద మేము వెళ్ళినప్పుడు ఏదో ఆశించి వెనకొచ్చింది అని చెప్పారు. ఇంకా ప్రేయర్ చేసిన తర్వాత